శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 41. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సెహాజీ మహారాజ్ శ్రీ సమర్థులను దర్శించుట. శ్రీ నిత్యానందులు ఈ విధంగా శ్రీ సమర్థుల వారి సామర్థ్యమును గురించిన విశేషములను విద్యాసాగరునకు వివరిస్తున్నారు. విద్యాసాగర, మహాత్ముల ద్వారా భగవంతుడు చేసే అసాధ్యమైన ఘటనలను లీలలు అనడం జరుగుతుంది. భగవంతుడు నిత్యం కొన్ని కోట్ల జీవరాశుల్ని సృష్టించడం, ఆహారం అందించడం, లయం చేయడం, తిరోధాన సంకల్పం అనగా తిరిగి సృజించడం చేసి ఏ తల్లి గర్భంలోకి పంపాలో ఆ విధంగా పంపడం చేస్తూనే ఉన్నాడు. ఇందులో ఆయనకు కర్తృత్వ భావన లేదు. ఇది అందరికీ చక్కగా కంటికి కనిపించేది, నిత్యం అనుభవించేదే. ఇది భగవంతుని లీల అని సాధారణ వ్యక్తులు గుర్తించలేరు. ఇదంతా నిత్యకృత్యం అనుకుని సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటారు. మహాత్ములు మాత్రం ఈ కర్మలన్నీ నిష్కామంగా భగవంతుడు చేస్తున్నాడని తెలిసి ఆయన యందు అంకిత భావంతో లీనమై ఉంటారు. అందుచేత భగవంతుడే వారి శరీరాన్ని ఒక సాధనంగా చేసుకుని ధర్మ సంస్థాపనకు పూనుకొంటాడు. తన విభూతులను వారి ద్వారా ప్రకటిస్తుంటాడు. అందువలన మహాత్ములు లీలలు చేస్తారంటారు. నేను చేస్తున్నానని ఎవరు భావించరో వారా కర్మలకు అంటుకొనరు. కర్మలు లీలలలోని మర్మం ఇదే. విద్యాసాగర, ఇతరుల శ్రేయస్సు తప్ప వారి మదిలో వేరు సంకల్పాలు ఉండవు. శ్రీ సముద్రుల వారు తీర్థయాత్రలకు పోకముందే టాకలీలో ఉన్నప్పుడు ఒకసారి శివాజీ తండ్రి అయిన సెహాజీ రాజు గారు దర్శించుకున్నారు. శ్రీ సముద్రుల వారు ఆయనకు హితబోధలు చేశారు. నీ పెద్ద కొడుకు శివాజీ ఉత్తముడు. మీరిప్పుడు ఏ కొలువులో ఉన్నారో దానిని వదిలివేసి మీరు స్వతంత్రులగుట మంచిదని చెప్పారు. కానీ ఆ రోజున ఆయన గారు వారి సలహాను పాటించలేదు. బీజాపూర్ బాదుషా దురాగతాలు మితిమీరి ప్రాణ సంకటం ఏర్పడినప్పుడు శ్రీ సముద్రుల వారు చెప్పిన హితవాక్యాలు గుర్తుకొచ్చాయి. అయినా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న విధంగా బాధలు తప్పలేదు. ఆయన చెరసాలలో బంధించబడినాడు. అనేక చోట్ల శివాజీని విజయ పరంపరలు వరించడం, శ్రీ సముద్రుల వారి ఆశీస్సులు శివాజీ గారికున్నాయనే వార్తలను తండ్రి సెహాజీ తెలుసుకున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. తాను ఇప్పుడున్న పరిస్థితుల నుండి విడుదలైతే తప్పక శ్రీ సమర్థులను దర్శించుకుంటానని నిర్ణయించుకున్నారు. శ్రీ సమర్థులను మనసారా స్మరించుకున్నాడు. ఆ తర్వాతనే పరిస్థితులు అనుకూలించి చెర నుండి విడిపించబడినారు. ఒకనాడు తన రెండవ భార్యను, కుమారుడైన వెంకోజీని తీసుకుని శ్రీ సముద్రుల వారు సజ్జనగడలో ఉండగా దర్శించుకొనుటకు వచ్చియున్నారు. తాము పడిన ఇక్కట్లన్నీ శ్రీ సమర్థులకు విన్నవించుకుని పశ్చాత్తాపం చెందుచున్నారు. శ్రీ సముద్రుల వారి కృప వల్లనే తాము చెర నుండి బయటపడినామని చెప్పుకొన్నారు. శ్రీ సముద్రుల వారు సెహాజీరాజునకు ఓదార్పు మాటలు చెప్పారు. సెహాజీరాజు గురుభావంతోనే శ్రీ సముద్రుల వారికి పాదపూజలు చేశారు. కొన్ని రోజులు శ్రీ సమర్థులు వారినందరినీ తన వద్దనే ఉండమని ఆదేశించారు. ఒక గురువారం నాడు శివాజీ మహారాజు గురుదర్శనానికి పోవుటకు సన్నద్ధమైనారు. వారి తల్లి జిజియాబాయి కూడా స్వామి సమర్థుల దర్శనానికి తీసుకుపోమ్మని కోరారు. శివాజీ అంగీకరించి తల్లిగారిని కూడా తీసుకుని గురుదర్శనానికి వచ్చారు. శ్రీ సముద్రుల వారి సన్నిధానంలో తమ తండ్రిగారు నిలిచి ఉండుట చూచి శివాజీరాజు చాలా ఆశ్చర్యపోయినారు. శ్రీ సమర్థుల అఘటన ఘటనా సామర్థ్యమే ఇదని గ్రహించారు. శ్రీ సముద్రుల వారు శివాజీ వచ్చి నమస్కరించగానే, శివబా చూచావా, మీ తండ్రి గారు, తమ్ములం గారు, పినతల్లి గారు, నీ బంధువర్గమంతా వచ్చి ఉన్నారు అంటుంటే తల వంచుకొని, హే గురుదేవా, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ తమరే స్వామి అన్నారు శివాజీ. శ్రీ సముద్రుల వారు అట్లు కాదు, ముందు నీ తల్లిదండ్రులకు నమస్కరించమని ఆదేశించారు. గురువాజ్ఞ అంటూ తండ్రికి, పినతల్లికి నమస్కరించారు. సెహాజీరాజు కుమారుని హృదయానికి హత్తుకొని ఎనలేని ఆనందాన్ని అనుభవించారు ఆ క్షణంలో. తర్వాత జిజియాబాయి కూడా వచ్చి భర్తకు నమస్కరించింది. సవతి తుకాబాయిని పలకరించింది. బంధుత్వంలోని మాధుర్యాన్ని వారి కుటుంబం వారంతా అనుభవించి ఆనందడోలికలలో ఓలలాడారు. ఈ ఆనందానికి శ్రీ సమర్థులే కారణమని తెలుపుచూ సెహాజీ శ్రీ సముద్రుల వారితో ఇలాగన్నారు. గురుదేవా, శివాజీ మీ హృదయంలో స్థానం పొందాడు. మీ సలహాలను పాటించి మీ కృపతో రాజ్యమును విస్తరింపజేసుకుని ధర్మ పరిపాలనతో కీర్తి గడించాడు. అందువలన ఈ రాజ్యం తమరిదే, దీని రక్షకులు తమరే అని గొంతు గద్గదమగుచుండా అప్పగింతలు చేశారు. శ్రీ సమర్థులు చిరునవ్వులు నవ్వుచూ, శివాజీ శ్రీరామప్రభువుకు శరణాగతుడు,
అతని బాగోగులన్నీయు శ్రీరామునివే. మీ చెవులతో మీరు శివాజీ పరాక్రమమును వినే ఉంటారు. కృష్ణారావు మోరోపంత్ గారి సమయంలో అసామాన్యమైన నిరుపమానమైన సహనాన్ని సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. అఫ్జల్ ఖాన్ను మట్టుపెట్టాడు. ఆ సందర్భంలో మేము పర్యటనలో ఉన్నాము. నీ పుత్రునికి శ్రీరామరక్షయ్యన్న ఆశీర్వాదం తప్ప మేమిచ్చున్నదేమున్నది? నీ పూర్వజన్మల సుకృత ఫలం చేతను మరియు భవానీదేవి యొక్క వరప్రభావం చేతను శివాజీ సిరి సంపదలను యశస్సును అపారంగా గడిస్తున్నాడు. మేము గోసావీలము. శివాజీకి శ్రీరామకృప పూర్ణముగాయున్నది. మీరు గాని మేము గాని అతని గురించి ఆలోచించనవసరం లేదని చెప్పిరి. శివాజీయు తండ్రియు శ్రీ సముద్రుల వారి పాదములు పట్టి తమరట్లు పలుకవలదు. తమ కృపాశీసులే మాకు రక్షగా ఉన్నవని ప్రార్థించిరి. ఇట్లు వారితో హితవాక్యములు, శ్రీరామకృపను పొందుటకై చేయవలసిన ధర్మకార్యములు బోధించుచు కొన్ని రోజులు తమ చెంత ఉంచుకొనిరి. వెంకోజీని భవిష్యత్తులో తంజావూరుకు రాజుగా నియమించుట, శ్రీ సముద్రుల వారచ్చటికి తీర్థయాత్రకై పోవుట తర్వాత వివరించెదము అని చెప్పి శ్రీ నిత్యానందులు, విద్యాసాగర, కలిపురుషుడు కలహమును కలిగించును. మహాత్ములు సద్గురువులు అందరి మధ్యన ప్రేమను, సన్నిహితత్వమును, ఐకమత్యమును పెంపొందింప ప్రయత్నించెదరు. భక్తుల ఆరాటం శ్రీ స్వామివారి ప్రవృత్తి. శ్రీ నిత్యానందులు ఇలాగా చెప్పనారంభించారు. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు నిజంగా అవతార పురుషులే అని కొందరు ఏదో ఒక లీలను వినో చూచియో భావిస్తారు. ఇతరులకు బోధిస్తారు. కొందరే నమ్ముతారు, కొందరు నమ్మరు. చూడని వారికి వారెలా ఉంటారు, ఏమి తింటారు, ఏమి చేస్తారు, ఎలా మహాత్ములైనారు, వారి శక్తి ఏమిటి, అది కొందరికీ ఉపయోగపడుతుందా, అందరికీ ఉపయోగించగలరా అని ఈ విధమైన ప్రశ్నలు సర్వసాధారణంగా ఉద్భవిస్తుంటాయి. ఎవరికి వారికే వాళ్ళ ఉపాసనా బలంతో మాత్రమే పై విషయాలకు సమాధానం లభిస్తుంది. శక్తి అవగతమవుతుంది. స్థూలంగా చెప్పాలంటే శ్రీ సముద్రుల వారు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి, దృఢమైన కాయము, తెల్లని మేనిఛాయ కలిగి పీతవస్త్రము లేక కౌపీనము ధరించుతారు. మృదుమధురమైన కంఠస్వరము కలిగి, తలపైన శిఖ, పెరిగిన గడ్డము, తీక్షణమైన దృష్టి, దివ్యవచ్చస్సు కలిగిన ముఖమండలము, సర్వజ్ఞత్వము కలిగి ఉన్న కారణంగా వారి ముఖంలోకి చూచి వారి చూపులతో చూపులు కలిపే ధైర్యం ఎవ్వరికీ లేనట్లుండేది. వారి ఎదుట అందరూ తలదించుకొని మాట్లాడుట తప్పనిసరి. కణతపైన చిన్ననాడు గోదావరిలో దూకినప్పుడు రాయి తగిలి ఏర్పడిన మచ్చ ప్రస్ఫుటంగా కనిపించేది. శ్రీరాముడిచ్చిన ప్రసాదం ఒక కాషాయ వస్త్రము, చిన్న ధనస్సు, బాణము, ఉండేలు బద్ద వారి వద్ద భద్రంగా ఉన్నాయి. తర్వాత తీర్థయాత్రలప్పుడు మహాలక్ష్మీమాత పీతాంబరము, విష్ణువు తలగుడ్డ, గోకులంలో కృష్ణుడు కంబళి, ఒక చెంబు ఇచ్చారు. కరవీర క్షేత్రంలో దత్తుడు జోలె, పాదుకలు ఇచ్చారు. శ్వేతమారుతి ఒక శాలువా ఇచ్చారు. ఇవన్నీ భౌతికమైనవైనా అవి ప్రసాదంగా లభించినవి. అన్నింటికన్నా ముఖ్యమైన బ్రహ్మానందానుభూతిని ఆయన పొందినారు. నిర్భయులు, నిస్పృహులు, నిరీహాలై ఉంటూ నిరంతర శ్రీరామస్మరణతో అంతరంగం నిండియుండేది. చేతిలో జపమాల, చంకన జోలె. జపమంటే కనీసం రోజుకు కొన్ని లక్షలు చేసేవారు. నేను పూర్ణుడనైనాను, నాకేమీ అక్కర్లేదని ఊరుకునేవారు కాదు. అందరినీ కూడా కోట్ల కొలది నామజపం చేయమనేవారు. ఆయన చాలా తక్కువగా మాట్లాడేవారు. పరిచయం లేని వారు వారితో మాట్లాడుటకు భయపడేవారు. శ్రీ సమర్థుల వారి నడక వేగం చాలా తీవ్రంగా ఉండేది. కూడా ఉండేవారు వారి వెనుకే పరుగిడవలసి వచ్చేది. వారు క్రిందకు చూస్తూ నడిచేవారు. వారి దృష్టి నిరంతరం అంతర్ముఖంగానే ఉండేది. చేస్తే తీర్థాటనములు, లేకుంటే కొండ గుహల యందున మరియు అటవీ ప్రాంతములందు సంచరిస్తుండేవారు. అంతరంగంలో శ్రీరామస్మరణము, నేలపైన పడుకున్నప్పుడు తల క్రింద శ్రీరామ పాదుకలను ఉంచుకునేవారు. సిద్ధాసనంలో కూర్చుండి ధ్యానం చేసేవారు. నదులు, నదీ సంగమములు అన్నీ వారికి తీర్థ సమానములే. కొన్నిసార్లు కౌపీన మాత్రధారిగా ఉండేవారు. చలికి అగ్ని వెలిగించుకునేవారు. దానికి కావలసిన పరికరములు మొదట్లో వారి వద్ద ఏమీ ఉండేవి కావు. సంకల్ప శక్తితో వేల మందికి ఆకలి తీర్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ తమ ఆకలి తీర్చుకునేటందుకు మాత్రం భిక్ష చేసుకున్నారు. తన కొరకు శక్తిని ఎప్పుడూ వినియోగించలేదు. కొండలపై నుండి జాలువారే జలపాతములందు స్నానం చేయుట వారికి సంతోషం. మాహులి సంగమం అనగా కృష్ణ, పీన్యా నదుల సంగమం. ప్రక్కనే జరండే అనే కొండ ఉంది. ఆ కొండపైన ఒక మారుతి మందిరం ఉన్నది. అది అత్యంత పురాతనమైనది. ఆ కొండ పురాణ ప్రసిద్ధమైనది. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు
మారుతి సంజీవని పర్వతాన్ని పెకలించి తెచ్చి తిరిగి తీసుకొని పోయే సమయంలో అందుండి ఒక ముక్క ఇక్కడ పడిందట. ఇందు వనమూలికలు విస్తారంగా ఉన్నాయని ప్రతీతి. ఇక్కడ ఉంటూ మాహులీ సంగమంలో స్నానం చేసేవారు. ఆ కొండ దగ్గర ఉన్న పల్లెల్లోని పిల్లలందరినీ చేరదీసి హనుమాన్ యొక్క బలము, సాహసము, సమయస్ఫూర్తిని గురించిన కథలు చెప్పి వారిని ఆ కొండపైనున్న మారుతిని ఆరాధించి అవన్నీ పొందమని చెప్పేవారు. పిల్లలు, యువకులను దరిచేర్చుకొనుటకై, వారిని బలోపేతులను చేయుటకై వారికి రామాయణ గాథలను తెలిపేవారు. ఆయన మాటలే ఉపదేశాలుగా పనిచేసి వారు మంచి బలసంపన్నులై, వీరులై సైన్యంలో చేరి దేశసేవలో పాల్గొన్నారు. వారు కృష్ణవేణి నదీమాతను కృష్ణాబాయి మాఝే ఆయి మజలాఠావద్యావా పాయి, తల్లి కృష్ణామాత, మా బాగోగులు చూచే తల్లివి, మమ్ములాలించి పాలించే దేవి, ఈ మహారాష్ట్ర ప్రజలకు ధైర్య సాహసములను ప్రసాదించు తల్లి అని ప్రార్థించారు. హనుమాన్ నామం పలికితే భూత ప్రేత పిశాచాలు దూరంగా పోవునని అందరికీ బోధించేవారు. అనేక గ్రామాలలో హనుమాన్ మందిరాలు కట్టించి గ్రామాల రక్షణ భారం మారుతికే అప్పగించారు. తీర్థాటనలో ఒకసారి చిఫ్లూణ అనే పట్టణంలో పరశురాముని మందిరానికి వెళ్ళారు. అచ్చట దర్శనం చేసుకున్నప్పుడు జమదగ్ని మహర్షితో, మహర్షి, నేను కూడా నీ గోత్రీకుడనే, నీ పేరులోనేనా అగ్ని? చేతల్లో అక్కర్లేదా? నీ కొడుకేమి పట్టనట్లున్నాడేమి? దేశం ఈనాడు అధోగతి పాలవుతుంటే మీరంతా ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? ధనుర్బాణములు అందుకోమని చెప్పు. చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలా? దేశం ఇక్కట్లు కట్లు తప్పించేటందుకు కనీసం అదృశ్యంగానైనా శక్తినివ్వండి. మీ శక్తిని విడుదల చేయండి. దేశం బాగోగులు కాస్త కనిపెట్టండి అంటూ వీర గంభీర కంఠస్వరంతో పలికారు. దేవతలను కొన్ని చోట్ల ప్రార్థించారు, కొన్ని చోట్ల అర్థించారు, కొన్ని చోట్ల మర్దించారు, అనగా కాలభైరవ స్వామిని. కొన్ని చోట్ల స్తుతించారు, కొన్ని చోట్ల దేవతలతో పోరాడినారు. దైవ సహాయమును ప్రజలకు అందించు నిమిత్తమై వారు అపార కృషి చేశారు. సజ్జనగడ చేరిన తర్వాత శివాజీ మహారాజ్ బలవంతంగా శ్రీ సమర్థరామదాస స్వామివారికి మంచం, పరుపు, తలగడలు, కంబళీలు అన్నీ ఏర్పాటు చేశారు. కానీ వారికి వేటి మీదనూ మక్కువ లేదు. నెలల కొద్దీ అడవుల్లో సంచరిస్తుండేవారు. ఎండ, వర్షం, చలి, చీకటి వల్ల కానీ, ఏ విధమైన క్రూర మృగాల వల్ల కానీ, విషసర్పాల వల్ల కానీ భయం లేకుండా తిరిగేవారు. అంతేకాదు, ఆత్మశక్తితో ఎక్కడికి పోవాలనుకుంటే అక్కడికి క్షణంలో వెళ్ళేవారు. ఒక గుహలో పులి ఉంటే, సోదరా, దయచేసి వేరే చోటికి పోగలవా? నేనిక్కడ తలదాచుకుంటానని అడిగితే అది లేచి చక్కగా వెళ్ళిపోయింది. వారి ముఖమందు గోచరించే దివ్య తేజస్సు మూలంగా వారి ఆజ్ఞ చెల్లుబాటయ్యేది. తాను ఆచరించి గాని ఏదైనా ఇతరులకు బోధించేవారు కాదు. అందువలన వారి మాటలకు అంత ప్రభావం ఉండేది. వారు సహజంగా చెప్పే ప్రతి విషయమును శాస్త్రవాక్య ప్రమాణంగా ఉండేది. వారి దాసబోధలోని నిరూపణలన్నీ హృదయానికి హత్తుకొనేటట్లుంటాయి. వారి బోధలు తత్వజ్ఞాన విషయాలతో వివరణలు వినేటందుకు శ్రోతలు చెవి కోసుకునేవారు. హరినామ సంకీర్తన ప్రభావం ప్రతి వారి మనస్సులను పవిత్రీకరించేది. ఆ అభంగాలను ఇంటింటా కీర్తించుకుంటూ సకల కార్యాలను చేసుకుంటూ స్త్రీలు పవిత్రులైనారు. అసలు కీర్తనలే వారి ధర్మ ప్రచారానికి ముఖ్య సాధనంగా ఉండేవి. ఎక్కువ బోధలన్నీ కీర్తనల రూపంగా గానం చేసేవారు. వారేదైనా జ్ఞాన విషయాలు బోధ చేయదలుచుకుంటే ఎదుటివారికి అర్థమయ్యే వరకు వివరణలు ఇచ్చి మరీ బోధించేవారు. భగవంతుని ప్రేమామృత ఝురిలో ఓలలాడునట్లుగా కీర్తనలు భావగర్భితంగా ఆసువుగా గానం చేయుట వారి నైజం. తర్వాత శిష్యులు ఆ కీర్తనలను లిఖించి పదిలం చేశారు. కీర్తనలు గానం చేయునప్పుడు వారు తన్మయత్వాన్ని పొంది బాహ్యాన్ని మరచేవారు. ఆ దివ్యమూర్తి ప్రేమపూరిత దృష్టి, మధురాతి మధురమైన వాణి, గంభీర కంఠస్వరం, నిస్సీమ భక్తి, ప్రీతి భాషణములు ఇవే వారికి సర్వాభరణాలు. వారి లోక కళ్యాణ భావనలో అన్యమనేది కనిపించదనేవారు. వారి జ్ఞానం సముద్రమంతటి అగాధం. వారి వాగ్దాటి చాలా గంభీరమైనది. వారి లేఖిని ఆగేది కాదు. దేశములోని సకల భాషలందు గల గ్రంథములలోని విషయములన్నీ వారికి కరతలామలకమే. అడవిలో ఉన్నా, గుహలో ఉన్నా వారి జోలెలో గాని, కర్రలో గాని కాగితము, కలము ఉంచుకునేవారు. కళ్యాణ్ స్వామిని శిష్యునిగా చేసుకున్న తదుపరి శ్రీ సమర్థులు చెప్పుచుంటే ఆయన వ్రాసేవాడు. శ్రీ సమర్థులు ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా అచ్చటి వారికి అర్థమగు రీతిలో వారి భాషలోనే బోధలు చేసేవారు. హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో కవితలు రాశారని ప్రతీతి. కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయినట్లేనని భావింపబడుచున్నవి. వారు ధర్మ పరిరక్షణ కార్యంలో చాలా కష్టపడినారు.
వారి జీవితమే కష్టములకు ప్రతిరూపమన్నను అతిశయోక్తి కాదు. వారి జీవితము త్యాగమయము. స్నాన సంధ్యలు ఒక చోటను, భిక్షాటన మరొక్క ఊరిలోనూ చేసేవారు. వారిని పరాభవించగోరి వచ్చిన వ్యక్తిని శ్రీ సమర్థులు అపారంగా గౌరవించేవారు. వచ్చిన వారు పరాభవం పొంది ఖిన్నులైతే వారి పట్ల ప్రేమానురాగం చూపి వారికి తరుణోపాయం తెలిపి ఆదరించేవారు. పరోపకారమునకు వారికి వారే సాటి. శిష్యులను భక్తులను రక్షించుకొనుటకు క్షణమాత్రంలో అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. కన్న తల్లిలా వారిని కాపాడేవారు. భూతదయ, న్యాయబుద్ధి సదా పొంగులు వారుచుండేది. స్త్రీలు దర్శనానికి వస్తే పాదాలు తాకనిచ్చేవారు కాదు. ముసల్మానుల దుర్బుద్ధిని అణచి వారిలో సద్గుణాలను పెంపొందింపజేశారు. స్త్రీ సమర్థులను వారు కూడా గురుభావంతో దర్శించేవారు. తోటి సోదరులకు హాని కలిగించవద్దని మాత్రం హితవు చెప్పేవారు. వారి వారి వినయ విధేయతలే వారికి ఆభరణాలని తెలిపేవారు. ఒకసారి ఆయనను కొట్టిన వానికి జొన్న పొలము ఈనాముగా ఇప్పించినారు. సర్వులను ప్రేమించి సర్వుల ప్రేమను పొందిన శాంతిదూతయే వారు. శివాజీ చేత యుద్ధాలు చేయించినారంటే అది అధర్మం పైన యుద్ధమని ఎన్నో మార్లు చెప్పారు. కొంతమంది జ్ఞానపూర్ణులైతే కర్మబంధాలు విడిచివేస్తాయి కాబట్టి తర్వాత ఇక కర్మలు చేసి జన్మను పొందకూడదని బోధిస్తారు. కానీ శ్రీ సమర్థులు భూమిపై ఉన్నంతకాలం కర్మలు చేయాలి, కానీ వాటిని శ్రీరామార్పణం చేయాలి. అదే లోక కళ్యాణ భావన అని చెప్పి ధ్యానం, నియమం, పూజ, సాధన, తపస్సు దేనిని వదలకూడదని శిష్యులకు గృహస్థులకు బోధించారు. శ్రీ సమర్థులు దేశంలో అనేక మఠాలు స్థాపించారు. వేలాదిగా గ్రంథాలు రచించారు. తన హృదయ వేదనంతా శ్రీరామునికే వినిపించారు. బ్రహ్మచర్యంలో భీష్మాచార్యుడు, వైరాగ్యంలో జడభరతుడు, శ్రీదత్తుని వలె సర్వజ్ఞుడినై విలసిల్లినారు. మచ్చీంద్రనాథుని వలె తీర్థాలు సేవించారు. వశిష్ఠుని వలె యోగ వివరణములు ఇచ్చారు. వాల్మీకి పోలిక కవీశ్వరులు అనిపించుకున్నారు. నారదుని వలె లోక కళ్యాణమును కాంక్షించారు. గురుత్వమునందు బృహస్పతి శ్రీరాముని సేవలో సాక్షాత్తు మారుతుని పోలియుండిరి. ఈ విధంగా శ్రీ సముద్రుల వారు సకల కళ్యాణ గుణ సంపన్నులై ఉన్నారని ఆనందాశ్రువులు కన్నుల కారుచుండగా శ్రీ నిత్యానంద యోగి జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామాయని జయనాదములు పలికినంత శ్రోతలందరూ శృతు కలిపి జయము జయమనిరి పలికిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 41వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.